పోచారం మున్సిపాలిటీ దీప్తి శ్రీనగర్ లేఅవుట్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీప్తి శ్రీనగర్ లో 200 ఎకరాల్లో లేఅవుట్ వేశారు నల్ల మల్లారెడ్డి. లేఅవుట్ కోసం 2 కాలనీల మధ్య ఉన్న రోడ్డు ఆక్రమించి గోడ కట్టారని ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కూల్చివేతలపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు కూల్చివేతలు ఆపాలంటూ నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల సిబ్బంది ఆందోళన చేపట్టారు. దీనిపై హైకోర్టుకు వెళ్తామన్నారు నల్ల మల్లారెడ్డి. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో వెరిఫై చేశాకే కూల్చేశామని చెబుతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. పోచారం మున్సిపాలిటీ శ్రీదివ్యనగర్ లేఅవుట్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ ఈ లేఅవుట్ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా డిమాలిషన్ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ నల్ల మల్లారెడ్డి మొదటగా దీన్ని ఈ లేఅవుట్ డెవలప్ చేశారు. అది 1990 టైం నుంచి ఈ లేఅవుట్ను డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సుమారుగా 200 ఎకరాలకు పైగా ఈ లేఅవుట్ ఉంది. దీనిలో 2200 ప్లాట్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత కొంతమంది సింగరేణి ఎంప్లాయీస్, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ప్లాట్స్ కొనుక్కుంటూ వస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత ఈ లేఅవుట్ చుట్టూ కూడా పూర్తిగా తనకు సెక్యూరిటీ పేరుతోటి లేఅవుట్ చుట్టూ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ నిర్మించి లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. మేము ఒకవేళ ఎవరైనా ప్లాట్ ఓనర్స్ బయట వాళ్ళకి ఎవరికైనా ప్లాట్ అమ్మాలనుకున్నా కూడా ఈ నల్ల మల్లారెడ్డి యాక్సెప్ట్ చేయలేదు. ఈయన ఓకే చెప్తే తప్ప దాన్ని అమ్మే పరిస్థితి లేదంటూ కూడా హైడ్రా అధికారులకు ఇక్కడ ఉన్న స్థానిక ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేశారు. సో దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి ఈ నెల 8న ఇక్కడికి వచ్చి ఈ లేఅవుట్ అంతా కూడా పరిశీలించారు. స్థానిక మున్సిపల్ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న నక్షతో పాటు ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ను పూర్తిగా పరిశీలించి ఈ చుట్టూ అంటే ఈ లేఅవుట్ చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడకు ఎలాంటి అనుమతులు లేక నిర్మించారంటూ కూడా కన్ఫర్మ్ చేసి దాన్ని ఫైనల్ చేసి ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ కూల్చివేతలు అయితే చేపట్టారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అని అడుగుదాం. సార్ చెప్పండి సార్, అక్రమంగా ఇక్కడ ఏమేం కట్టారు, మీరు ఏం కంప్లైంట్ చేశారు హైడ్రాకి? సార్ అక్రమంగా ఈ వెంచర్ 600 ఎకరాలు ఉంటుంది సార్. 600 ఎకరాలు గ్రామ పంచాయతీ లేఅవుట్. గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఒక్కొక్క గోడ ఎంత ఎత్తు అంటే 10-12 ఫీట్లు. మన జైలు గోడలు కూడా అంత లేవు సార్. ఆ విధంగా గోడలు పెట్టి ఇంత పెద్ద వెంచర్కు 2 దారులు పెట్టి ఆ 2 దారులలో ఇలా ప్రైవేటు సెక్యూరిటీని, ఈ ప్రైవేటు గుండాలను నిలబెట్టి మాలాంటి వాళ్ళు, అలాంటి వాడు ప్లాట్లు అమ్ముకోకుండా ఉండాలి. అందరి ప్లాట్లు అమ్మేసి అక్కడక్కడ వాళ్ళని గుండాలను పెట్టేసి ప్లాట్ కొనుక్కున్నాడు ఎవడన్నా ఉంటే వాని ప్లాట్ వచ్చి చూడాలంటే వాని దగ్గర సంతకం పెట్టాలని మల్లారెడ్డి దగ్గర మాట్లాడాలి. లేఅవుట్ని ఈయన ఏ విధంగా లంసమ్ ల్యాండ్ లాగా రీసెర్చ్ చేసుకున్నాడు. ఆయన ఈసీలో కూడా ఈ బిల్డింగ్ వెనకాల లేఅవుట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆయన ఇంటి వెనకాల కూడా లేఅవుట్ అని కనిపిస్తుంది. ఆయన ఏమంటాడు, అది లేఅవుట్ కాదు నా ల్యాండ్ అంటున్నాడు. 2001లో అయినప్పుడు అది ఏ విధంగా అయినది? డబుల్ రిజిస్ట్రేషన్. ఎవరిని మోసం చేసి చేసిండు? ఉద్దేశపూర్వకంగా ఈ రోడ్డు బంద్ చేద్దామనే కదా చేసింది. అది మేము ఆధారాలతో, ఒక్కటి కాదండి 8 ఆధారాలు చూపించాం. 8 ఆధారాలు. ఈయన 2 సేల్ డీడ్లు చూపించాం. ఇక్కడ సేల్ డీడ్, ఇక్కడ సేల్ డీడ్ చూపించాం. వెనకాల లేఅవుట్ అని చూపిస్తుంది. ఈసీలు చూపించాము. ఈసీలో కూడా అవతల లేఅవుట్ అనేది చూపించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేస్ 1 ఒక లేఅవుట్ ఉంటుంది. దానికి వచ్చేసి అప్రోచ్ రోడ్డు 50 ఫీట్ల రోడ్డు చూపిస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ 50 ఫీట్ల రోడ్డు చూపిస్తానంది. అవతల ఏకశిల లేఅవుట్, ఆ ల్యాండ్ ఏకశిల లేఅవుట్ లో ఉందని కూడా ప్రూఫ్ చూపించాం. 8 ప్రూఫ్లు మేము హైడ్రా వాళ్ళకి చూపెట్టడం వల్లనే దాన్ని ఈరోజు పగలగొట్టారు. ఒక డెవలపర్ మాకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక ఎంఓయూ సంతకం పెడతాడు. లెటర్ ఆఫ్ కమిట్మెంట్ కూడా ఆయన సంతకం తీసుకోడు. ఇది క్విడ్ ప్రో క్వోలో కరెక్ట్గా కేసు అని మా ఉద్దేశం. అలాగే మాకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి గోడ కట్టిన దానికి మేము చాలా రిక్వెస్ట్ చేసాం. అయ్యా ఈ గోడ కట్టింది మా డబ్బులు. లేఅవుట్ చుట్టూ మొత్తం గోడ తీసేయాలంటారా మీరు? మేము హైడ్రా ఆఫీసర్ని, కమిషనర్ గారు ఏమడిగామంటే, సరే గోడ కట్టిందని వదిలేసేయండి, మాకు కనీసం రోడ్లు పక్క కాలనీకి రోడ్లు ఇవ్వమని అడిగాము. మేము దాని గురించి ఆయన సరే మేము ఎట్లా న్యాయం చేయాలో న్యాయం చేస్తా అన్నారు. మల్లారెడ్డి అల్లుడు సంపత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కూల్చివేతలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు రంగనాథ్ ఏం చెప్తున్నారంటే, మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాం, ఆన్ఫీల్డ్ అది అక్రమంగా ఉన్నది, అలాగే ప్రహరీ గోడకు ఎలాంటి పర్మిషన్ కూడా లేదు కాబట్టి కూల్చేస్తున్నామని చెప్తున్నారు. ఏమంటారు మీరు? రంగనాథ్ గారికి మేము సబ్మిట్ చేసిన పేపర్ చదివే ఓపిక లేదనుకు. మాకు సంబంధించి ఉన్నటువంటి పర్మిషన్స్, తర్వాత ఇక్కడ మా పట్టా ల్యాండ్స్ వాళ్ళు ఎవరైతే మా మీద కంప్లైంట్ చేశారో దానికి ఈయన అడిగిన ప్రతిదానికి కూడా మేము సమాధానం చెప్తూ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఒక బంచ్ ఇచ్చొచ్చాం. అది చదివే ఓపిక లేక రంగనాథ్ గారు కేవలం తన పరపతి పెంచుకోవడం కోసం కక్ష సాధింపు చర్య తప్ప ఇదేం కాదు. ఇదేంటంటే ఇది మా పట్టా ల్యాండ్.
రైట్. ఈ కాంపౌండ్ వాల్ను 2008లో అప్పటి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి అప్పుడు ఇది ప్రొటెక్ట్ ఆల్ ద ప్లాట్స్ 2700 ప్లాట్లు ఉన్నవి, వీటిని ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్లో గ్రామ పంచాయతీ, అప్పుడు మాది గ్రామ పంచాయతీలో ఉంది, కాచివాని సింగారం గ్రామ పంచాయతీలో ఉంది దివ్యానగర్, ఇప్పుడు పోచారం మున్సిపాలిటీలోకి వెళ్ళింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారితో గ్రామసభ తీర్మానం చేసిన తర్వాత అది రెండొకటి మమ్మల్ని పిలిచిన తర్వాత కూడా హైడ్రా ఆఫీస్లో కూడా మా వాదనలు ఎవరు వినలేదు. అందుకోసమనే ఈయన ఎంతసేపు వన్ సైడ్ ఆలోచిస్తున్నారు. అందులో కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆ పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఒక దురుద్దేశంతో తప్ప ఆయన ఒక వ్యక్తిలాగా కాకుండా ఒక నియంతలాగా వ్యవహరించిండు. చూసారు కదా, ఇటు వీళ్ళ వర్షన్ మాత్రం మేము ఇక్కడ ఎలాంటి కబ్జాలు చేపట్టలేదు, ఎవరిని కూడా ఇక్కడ మేము రిస్ట్రిక్షన్ చేయట్లేదు, ఈ ప్రస్తుతం కూల్స్తున్న గోడ కూడా 2008లో కట్టింది. సో మాకు పూర్తిగా గ్రామ పంచాయతీ, అప్పట్లో గ్రామ పంచాయతీ ఉండేది, గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసింది. ప్రస్తుతానికి రంగనాథ్ ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా, మేము ఇచ్చిన ఎవిడెన్సెస్ కానీ కాపీలు కానీ డాక్యుమెంట్స్ చూడకుండా డైరెక్ట్గా వచ్చి ఈ గోడలను కూల్చేస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, పోచార్.